అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఏ రీతిన పరిస్థితి కనిపిస్తుంది, ఇలాంటి అంశాల మీద క్షేత్రస్థాయిలోని పరిస్థితిని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే అనేక జిల్లాలు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఉన్న సమాచారాన్ని పోస్ట్ చేసే ప్రయత్నం చేసాం. వాటన్నిటికీ సంబంధించిన వీడియోలు గ్రౌండ్ రిపోర్ట్ 2025 ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు కనిపిస్తాయి. ఒకసారి వాటిని కూడా చూడొచ్చు. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎట్లా ఉందో చూద్దాం. ఈ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలుంటే 7కు 7 కూటమి ఖాతాలో చేరాయి. అందులో 2 నియోజకవర్గాలు జనసేనకు దక్కాయి. ఆ 2 కూడా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు కావడం ఆసక్తికరమైనటువంటి అంశం. ఇదే జిల్లాలోని రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని జనసేన వరుసగా 2వ ఎన్నికల్లోనూ గెలిపించుకోగలిగింది. ఆ పార్టీ రాష్ట్రంలో ఇప్పటివరకు 2 సార్లు గెలిచిన ఏకైక నియోజకవర్గం రాజోలు మాత్రమే. ఇక ఈ జిల్లా నుంచే ప్రస్తుతం వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక జిల్లాలోని నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రస్తుతం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టినప్పటికీ శెట్టిబలిజా కోటాలో ఆయనకి ఏకంగా మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి దక్కిన తర్వాత ఏడాది కాలంగా ఆయన నియోజకవర్గంలో పెద్దగా సాధించింది ఏమీ లేదు అనేటువంటి అభిప్రాయం జనాల్లో ఉంది. పైగా నియోజకవర్గంలో పట్టు పెంచుకోవడానికి బదులుగా ప్రజలకు దూరమయ్యే రీతిలో మంత్రి వ్యవహార శైలి ఉంది అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. తన సొంత కులం శెట్టిబలిజతో పాటుగా కాపుల్లో కూడా ఆయన అసంతృప్తిని మూటగట్టుకుంటున్నారు. జనసేన కారణంగా కాపులు ఆయనకి భారీగా మద్దతు పలికారు. కానీ ఏడాది కాలంగా కాపు కులస్తుల్లో అసహనం పెరుగుతోంది. ఎమ్మెల్యే వ్యవహార శైలి దానికి మూలంగా కనిపిస్తోంది. ఇక ప్రభుత్వ పథకాలు కానీ లేదంటే అభివృద్ధి కార్యకలాపాలు కానీ ఈ ఏడాది కాలంగా పెద్దగా చేపట్టిన దాఖలాలు లేవు. ఇది కూడా నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్కి ఎదురుగాలి వీచే దిశలో కనిపిస్తుంది. అదే సమయంలో విపక్ష వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఇంకా సందిగ్ధలో ఉంది. గతంలో రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహించిన చెల్లుబోయిన వేణుకి రామచంద్రపురం బాధ్యతలు అప్పగించాలా, లేకుంటే 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన పిల్లి సూర్యప్రకాష్కి ఇన్ఛార్జ్ హోదాగా కంటిన్యూ చేయాలా అన్నది ఆ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దాంతో రామచంద్రపురంలో వైఎస్ఆర్సీపీకి నిర్దిష్టమైనటువంటి నాయకత్వం కరువైంది. ఇంకా ఆ పార్టీ సందిగ్ధంలోనే కనిపిస్తోంది. ఇలాంటి కారణాలతోనే ఇప్పుడు ఏదో మేరకు వాసంశెట్టి సుభాష్కి ఇది అడ్వాంటేజ్ కావచ్చు అనేటువంటి అంచనా అయితే ప్రస్తుతానికి ప్రజల్లో వినిపిస్తోంది. ఇక ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున దాట్ల బుచ్చుబాబు 2వసారి విజయం సాధించారు. ఆయన 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో ఓటమి పాలయ్యి 24లో 2వసారి విజయం సాధించారు. ఆక్వా వ్యాపారం కారణంగా నియోజకవర్గానికి దూరంగా ఉండే బుచ్చుబాబు ఆ బాధ్యతలన్నీ తన సోదరుడికి అప్పగించారు. కానీ అక్కడ ఇసుక దందా నుంచి మట్టి మాఫియా వరకు, రొయ్యల చెరువుల వ్యవహారం నుంచి ఇతర అనేక అక్రమ వ్యవహారాల వరకు అన్నింటా ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పాత్ర యథేచ్ఛగా సాగుతోంది అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. ఇక మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అండగా నిలబడిన జనసేన కార్యకర్తల్లో కూడా అసహనం కనిపిస్తోంది. తమకు ఎటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు అనేటువంటి అభిప్రాయం జనసేనలో ఉంది. ఇది తెలుగుదేశం జనసేన మధ్య పోటాపోటీ వాతావరణాన్ని తీసుకొచ్చే దిశలో సాగుతోంది. ఇది కూటమికి కష్టాలు తెచ్చిపెట్టే విషయంగా భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న పొన్నాడ సతీష్ ఇంకా క్రియాశీలకంగా కదులుతున్న దాఖలాలు లేవు. వాస్తవానికి నియోజకవర్గంలో ఆయనకి కులం పరంగా మత్స్యకారుల్లో గట్టి పట్టున్నప్పటికీ, ఎస్సీల మద్దతు ఇంకా కొనసాగుతున్నప్పటికీ దాన్ని ఉపయోగించుకుని పార్టీని తన ఇమేజ్ని మళ్ళీ
పెంచుకునే ప్రయత్నం చేద్దాం అనేటువంటి దృష్టి పొన్నాడ సతీష్లో కరువయిందనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లోనే వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు ఇంకా కూటమికి ముమ్మిడి వరవలో ఏదో మేరకు సానుకూలతను కొనసాగించడానికి కారణమవుతున్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇక జిల్లా కేంద్రం అమలాపురం. ఈ జిల్లాలో 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలుంటే అందులో అమలాపురం ఒకటి. ఇక్కడి నుంచి 2024 ఎన్నికల్లో ఐతాబత్తుల ఆనందరావు రెండోసారి విజయం సాధించారు. ఈయన కూడా 2014లో గెలిచి 19లో ఓటమి పాలయ్యి 2024లో కూటమి కారణంగా గట్టెక్కారు. వాస్తవానికి జనసేన మద్దతే అక్కడ తెలుగుదేశం పార్టీ విజయంలో కీలకమైనటువంటి వ్యవహారం. జనసేన పార్టీతో సఖ్యత కొనసాగించేందుకు ఐతాబత్తుల ఆనందరావు కొంతమేరకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనసేన నేతలు మాత్రం ఎమ్మెల్యే వ్యవహార శైలి పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఏడాది కాలంగా అమలాపురం అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదనేటువంటి వాదన బలంగా ఉంది. అక్కడక్కడ రోడ్లు కొన్ని మరమ్మతులు చేయడం మినహా పెద్దగా నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదు అనేటువంటి స్వరాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆక్వా సమస్యల కారణంగా ఆక్వా రైతులు కుదేలవుతున్నటువంటి తీరు మూలంగా కూటమికి కష్టాలు అనివార్యమే అనేటువంటి వాదన బలపడుతుంది. ఇక ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరపున మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఆయన తనయుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. నియోజకవర్గంలో గతంలో తండ్రి మంత్రిగా ఉండగా ఆయన తనయుడు సాగించినటువంటి వ్యవహారాల కారణంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను చవిచూశారు. ఆ అసంతృప్తి, ఆ వ్యతిరేకత ఇంకా పూర్తిగా చల్లారిన దాఖలాలు లేవు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతే ఇప్పటికీ కూటమికి ఏదో మేరకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది. దాంతో అమలాపురంలో కూడా ఇంకా కూటమిదే పైచేయిగా ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం నియోజకవర్గ వాసుల్లో ఉంది. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం అయినప్పటికీ జనసేన పార్టీ పోటీ చేసిన తొలిసారి 2019లో కూడా త్రిముఖ పోటీలో జెండా ఎగరేసింది. 2024లో కూటమిగా మరింత సునాయాసంగా ఇక్కడి నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ గెలిచారు. అయితే ఏడాది కాలంగా ఎమ్మెల్యే తీరు నియోజకవర్గ వాసుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తికి కారణమవుతుంది. ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి కాలం నాటి పరిస్థితిని ఇంకా ఆయన కొనసాగిస్తున్నటువంటి మూలంగా నియోజకవర్గ జనసేన శ్రేణుల్లో కూడా అసహనం రాజుకుంటుంది. జనసేనలో ఒక సెక్షన్ ఎమ్మెల్యే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ సోషల్ మీడియా కేంద్రంగా పెద్ద స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఇది జనసేనలో విభేదాలు తీవ్రతరమవుతున్నాయనేటువంటి అంశాన్ని చాటుతోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఎమ్మెల్యే తీరు పట్ల అసహనంగా వ్యతిరేకంగా కనిపిస్తున్నారు. దీంతో కూటమి పరిస్థితి రాజోల్లో అంత సఖ్యంగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఇక వైఎస్ఆర్సీపీ తరపున నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఉన్నారు. ఆయన 2014లో గెలిచి 2019లో తెలుగుదేశం పార్టీ తరపున ఓటమి పాలయ్యి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున కూడా ఓడిపోయారు. అయినప్పటికీ కూడా నియోజకవర్గంలో తిరిగి పట్టు పెంచుకునే ప్రయత్నానికి సిద్ధమవుతున్నారు. జనసేన ఎమ్మెల్యే మీద వస్తున్నటువంటి వ్యతిరేకతని సొమ్ము చేసుకునే దిశలో కొన్ని అడుగులేస్తున్నారు. వరుసగా 2 సార్లు జనసేన గెలిచిన కారణంగా ఆ పార్టీ తీరు పట్ల, ఆ పార్టీ నాయకత్వ వ్యవహార శైలి పట్ల, ప్రభుత్వ విధానాల పట్ల కూడా రాజోలు వాసుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇది ఉపయోగించుకుంటే వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తులో కలిసొచ్చే అంశంగా కూడా కనిపిస్తుంది. మరి దాన్ని వైఎస్ఆర్సీపీ ఎంత మేరకు ఉపయోగించుకుంటుంది అన్న దాని మీద భవిష్యత్ రాజోలు రాజకీయం ఆధారపడి ఉంటుంది. ఇక ఇదే జిల్లాలో 3వ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం పి గన్నవరం. ఇక్కడి నుంచి ప్రస్తుతం జనసేన పార్టీ తరపున గిడ్డి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తొలిసారిగా రాజకీయ ఆరంగేట్రం చేసి జనసేన టికెట్ సాధించి కూటమి బలంతో అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారు. కానీ ఏడాది కాలంగా నియోజకవర్గ వాసుల్లో ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేయడంలో విఫలమయ్యారు. నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్న దాఖలాలు లేవు. అదే సమయంలో ఇసుక మాఫియా యథేచ్ఛగా సాగిపోతోంది. మట్టి దందా కూడా నడిచిపోతోంది. కోనసీమ కొబ్బరికి ఇటీవల కొంత రేటు పెరగడం ఒక్కటే ఇక్కడ సానుకూలాంశంగా చెప్పడానికి ఆస్కారం కనిపిస్తోంది.
ఆక్వా రైతులు కానీ ధాన్యం రైతులు కానీ ఎవరు అంత సంతృప్తిగా ప్రభుత్వ తీరు పట్ల కనిపించట్లేదు. దీంతో ఎమ్మెల్యే వ్యవహార శైలి, రెండోది ప్రభుత్వ విధానాలు రెండూ కూడా ఇక్కడ కూటమి నేతలకు జనసేన ఎమ్మెల్యేకి అననుకూలంగానే కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా నిర్దిష్టమైనటువంటి నాయకత్వం కరువు కావడంతో ఇంకా సతమతమవుతుంది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విప్పర్తి వేణుగోపాల్ వయోభారం కారణంగా చురుగ్గా కదలలేకపోతున్నారు. నియోజకవర్గంలో ఆయన పెద్దగా సమయాన్ని ఇస్తున్న దాఖలాలు లేవు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఆయన వివిధ కార్యకలాపాల ద్వారా ప్రజలకి చేరువు కావాలన్న ఆలోచనతో ఉన్నట్టు కనిపించట్లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో కూడా ఆయన లేరనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి తగిన నాయకత్వం లేక సతమతం కావడమే ఇప్పుడు కూటమికి జనసేన ఎమ్మెల్యేకి కలిసి వస్తున్నటువంటి అంశంగా ఉంది. ఏడాది తర్వాత కూడా ఇంకా ఇక్కడ కూటమి సేఫ్ జోన్లోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. కీలకమైనటువంటి కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడ 2014-19 ఎన్నికల్లో కూడా విజయం సాధించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్న చెర్ల జగ్గిరెడ్డి 2024లో కూటమి ప్రభావం, రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఎదురుగాలి కారణంగా ఓటమి పాలయ్యారు. ఏడాది కాలంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా తన పూర్వపు పందాను కొనసాగిస్తున్నారు. అదే సమయంలో ఇసుక, మట్టి దందా మాత్రం ఎక్కడ ఆగుతున్న దాఖలాలు లేవు. పైగా జనసేనను పక్కనెట్టి వైఎస్ఆర్సీపీ నేతలతో మిలాఖత్ అయిపోతున్నారు అనేటువంటి వాదన కూడా బలపడుతుంది. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే చేతులు కలిపి అనేక వ్యవహారాలు చక్కబెట్టేస్తున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇది ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యానందరావుకి కాసింత అననుకూలతను తెచ్చిపెట్టే విషయంగా మారుతోంది. అదే సమయంలో ప్రభుత్వ పరంగా కూడా పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలకు పూనుకున్న దాఖలాలు లేవు. సంక్షేమ పథకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయనేటువంటి అభిప్రాయం ప్రజల్లో మొదలైపోయింది. ఇవన్నీ ఎమ్మెల్యే సత్యానందరావుకి చేటు తెచ్చే విషయాలుగా చాలామందే భావిస్తున్నారు. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కాసింత ఉత్సాహంగా కదులుతుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కన్నా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జగ్గిరెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఆ పార్టీ కార్యక్రమాలు చొరవగా కనిపిస్తున్నాయి. ఇది వైఎస్ఆర్సీపీ తిరిగి పుంజుకోవడానికి కారణమవుతుంది. ఏడాది కాలంలోనే ఓటమి నుంచి పూర్తిగా తేరుకుని తిరిగి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద దూకుడుగా సాగే దిశలో ఆ పార్టీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది మళ్ళీ జగ్గిరెడ్డికి సానుకూలతను తీసుకొచ్చే అంశంగా చాలామందే నియోజకవర్గ వాసులు చెప్తున్నారు. దాంతో కొత్తపేట నియోజకవర్గం మరోసారి గట్టి పోటీ దిశలో ఉంటుందనేటువంటి వాదన ఉంది. ఇక మండపేట రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటి నియోజకవర్గం. గడిచిన 4 ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. 2024లో భారీ మెజార్టీతో ఆయన 4వసారి శాసనసభలో అడుగుపెట్టారు. ఇప్పుడు కూడా ఆయన నియోజకవర్గాన్ని నిత్యం జనానికి అందుబాటులో ఉండే నాయకుడిగా, ప్రజా సమస్యల మీద ఎంతో కొంత మేర స్పందించే నేతగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కానీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా లేకపోవడం, ప్రభుత్వం చెప్పినటువంటి హామీలు నెరవేరకపోవడం, ప్రధానంగా మండపేటని తూర్పుగోదావరి జిల్లాలో కలుపుతాము, రాజమండ్రి జిల్లా కేంద్రంగా మండపేట కూడా ఉంటుంది అనేటువంటి ఎన్నికల హామీ అమలు కాకపోవడంతో ఈ నియోజకవర్గ వాసుల్లో అసహనం మొదలయ్యింది. అది ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మారే కూడా దిశలో కనిపిస్తోంది. వరుసగా 20 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యవహార శైలి మీద కూడా జనాల్లో ఎంతో కొంత అసంతృప్తికి దారితీసేలా ఉంది. దీన్ని ఉపయోగించుకోవాలని వైఎస్ఆర్సీపీ ఇక్కడ గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. ఓటమి పాలైన తర్వాత కూడా మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నియోజకవర్గంలో చురుగ్గా కదులుతున్నారు. చొరవగా కార్యక్రమాలకు పూనుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీ హోదా కూడా ఉండడంతో దాన్ని ఉపయోగించుకుని నియోజకవర్గంలో పట్టు పెంచుకునే దిశలో తోట త్రిమూర్తులు పావులు కదుపుతున్నారు. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో మండపేట రాజకీయ సమీకరణాన్ని చాలా ఆసక్తికరంగా మార్చే దిశలో కనిపిస్తున్నాయి. దాంతో మొత్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటికీ 5 చోట్ల
కూటమి సేఫ్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ 2 చోట్ల మాత్రం వైఎస్ఆర్సీపీ పుంజుకోవడంతో ఆ పార్టీ కూడా తిరిగి మళ్ళీ పట్టు సాధించే దిశలో సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది మళ్ళీ తొలి ఏడాదే కాబట్టి రాబోయే కాలంలో అననుకూలతను తిరిగి మళ్ళీ గాడిలో పెట్టుకుని పరిస్థితిని చక్కదిద్దుకోవడం కోసం కూటమి నాయకత్వం ప్రయత్నం చేస్తుందా? కూటమిలో అక్కడక్కడ మొదలైనటువంటి విభేదాల్ని సర్దుకుని సామరస్యపూరిత వాతావరణాన్ని మళ్ళీ తిరిగి సాధిస్తుందా అన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలకమైనటువంటి వ్యవహారం. ఇక్కడ కూటమిలో ఏ మాత్రం చీలికలు వచ్చినా, ఆ మిత్రపక్షాల మధ్య ఎక్కడ విభేదాలు వచ్చినా అది ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీకి చాలా సునాయాసంగా ఉపయోగపడేటువంటి అంశం అవుతుంది. మరి అలాంటి పరిస్థితి దాపురిస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోలుకునే అవకాశం వస్తుంది. అలాంటి పరిస్థితి ఉంటుందా లేదా అన్నది భవిష్యత్ కాలం నిర్ణయించబోతుంది. ఇది ఈ జిల్లాలో తాజా పరిస్థితి. మరిన్ని జిల్లాల వారీగా గ్రౌండ్ రిపోర్ట్ 2025ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని పంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.